వ్యక్తీకరణ సృజనాత్మకత అనే పేరుతోటి స్వీయ రచన ప్రశ్నల తరువాత సృజనాత్మకత అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఒకసారి వాటిని చూడండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సృజనాత్మకత అని అక్కడ కనిపిస్తుంది. అసలు ఏంటి సృజనాత్మకత అనేది తెలుసుకోవాలి. భాషాపరంగా సృజనాత్మకత ఏంటి? మానవ స్వభావరీత్యా మనోవిజ్ఞాన శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరిలో కూడా సృజనాత్మకత శక్తి అనేది ఉంటుంది. ఆయా సందర్భానికి బట్టి అది బయటికి వస్తుంది. దానికి అవకాశం ఉండాలి, అంటే అవసరం రావాలి, అవకాశం ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి, తగిన అభ్యాసం ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ఈ 21వ శతాబ్దంలో మనిషి కనుక సృజనాత్మకంగా ఆలోచించలేకపోతే, వ్యక్తీకరించలేకపోతే వెనుకబడిపోతాడు. అవసరం ఇప్పుడు తప్పదు. మరి ఆ అవసరం తీరడానికి అవకాశం మనకి మన పాఠ్య పుస్తకం కల్పిస్తుంది. ఈ అవకాశం పుస్తకం ఇస్తే మనం రాయడానికి తగిన ప్రోత్సాహం ఉపాధ్యాయుడు ఇస్తున్నాడు. ఇక మనం చేయాల్సిందేంటి? అభ్యాసం మాత్రమే. కాబట్టి ఒకే అంశాన్ని వివిధ రూపాలలో వ్యక్తీకరించడం అంటే ప్రతిస్పందించడమే సృజనాత్మకతగా మనం భాషలో చెప్పుకోవాలి. 10వ తరగతి విషయానికి వచ్చేప్పటికీ పుస్తకంలో మీరు మొదటి నుంచి చివరి దాకా చూసి ఉంటే మీకు సూక్తులు, నినాదాలు, ఏకపాత్రాభినయము, ఆత్మకథ, వ్యాసము, అభినందన వ్యాసము, కథ, కరపత్రము, ఇంటర్వ్యూ ప్రశ్నావళి, కవిత మొదలైన అంశాలు సృజనాత్మకతలో చేర్చడం జరిగింది.